నేను మీ మిత్ర తెలంగాణలో నికార్సైన కాంగ్రెస్ నాయకునికి కార్యకర్తకి ఎంతటి అన్యాయం జరుగుతుందో తెలుసా మీకు? తెలియకపోతే ఈ వీడియోలో చూడండి. పై వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అడబాల వెంకటేశ్వరరావు. వారు భద్రాచల నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు. అంతేకాకుండా భద్రాచల నియోజకవర్గ కాపు సంఘం అధ్యక్షులు. వారు భద్రాచల నియోజకవర్గానికి మాజీ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు. అంతేకాకుండా మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు గారికి శిష్యుడు. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు పార్టీ మారలేదు. మరి అడబాల వెంకటేశ్వరరావు గారి గురువు అయినటువంటి వనమా వెంకటేశ్వరరావు గారు పార్టీ మారినప్పుడు అడబాల వెంకటేశ్వరరావు గారు పార్టీ మారలేదు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు తెలంగాణలో అప్పుడు కూడా పార్టీ మారలేదు. భద్రాచలం మండలంలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే మొట్టమొదటిగా అందరికంటే ఆ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసేది అడబాల వెంకటేశ్వరరావు గారు. ప్రతి నాయకుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగనే అడబాల వెంకటేశ్వరరావు గారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి వసూలు చేయడం తెలియని నాయకుడు అడబాల వెంకటేశ్వరరావు. అటువంటి నికార్సైన కాంగ్రెస్ నాయకుడు ఇప్పటి వరకు ఎటువంటి నామినేటెడ్ పదవి పొందలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య గారు అడబాల వెంకటేశ్వరరావు గారిని భద్రాచలంలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్గా అడబాల వెంకటేశ్వరరావు గారి పేరును ప్రతిపాదించారు. వాస్తవానికి అడబాల వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవల నిమిత్తం వారికి అంతకంటే ఉన్నతమైనటువంటి పదవి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. అదేమిటంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తెల్ల వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి వారు ఏనాడు కాంగ్రెస్ జెండా మోయినటువంటి వ్యక్తిని అభయాంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్గా నియమించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అనునిత్యం పనిచేసే అడబాల వెంకటేశ్వరరావు గారిని కాదని ఏనాడు కాంగ్రెస్ జెండా మోయినటువంటి వ్యక్తికి అభయాంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్గా నియమించడం వల్ల నికార్సైన కాంగ్రెస్ నాయకుడిని కూనీ చేసినట్లయింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నారు తెలంగాణలో అంటే కారణం అడబాల వెంకటేశ్వరరావు గారి లాంటి నికార్సైన కాంగ్రెస్ నాయకుల వల్ల మాత్రమే. నేను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ఒకటే తెలియజేస్తున్నాను. అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసే కాంగ్రెస్ నాయకులను గుర్తించండి, వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి సన్మానించండి. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు పనిచేసిన వారిని ఆదరించండి.